రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం. గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసి, అధర్మానికి చేతులు నరికై, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసాయి. అన్ని పిల్లలను పిల్ల తల్లులను తార్చేదిగా దార్చేదిగా మార్చే తార్పుడు కాళ్ళను, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని తోటేటి బతుకుంటేటి కలుగుతేటి ఏకద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. ముద్దాయి తను చేసిన నేరాలన్నింటినీ కోర్టు వారి ముందు ఒప్పుకున్న కారణంగా ఐపీసీ 300, 302, 307 సెక్షన్ల ప్రకారం శాంతి భద్రతల దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తున్నారు. నేరాలన్నీ తనకు తానే స్వయంగా చేశానని ఒప్పుకున్న కారణంగా శిక్ష తగ్గింపు కోసం పైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి ముద్దాయికి అవకాశం కూడా కలుగజేస్తున్నారు. యువర్ ఆనర్, పైకోర్టుకు వెళితే నేను తప్పు చేయలేదని అక్కడ ఒప్పుకుంటారా సార్? లేదు, శిక్ష తీవ్రత కొంత తగ్గించవచ్చు, అంతేకాని న్యాయానికి రక్ష మాత్రం దొరకదంటారు. ఆర్డర్, ఆర్డర్. క్షమించాలి యువర్ ఆనర్, క్రింద కోర్టులో విచారణ, శిక్ష, మళ్ళీ అదే విచారణ, మళ్ళీ అదే విచారణ కోసం పైకోర్టు, ఆ పైన హైకోర్టు, అది కాదంటే సుప్రీంకోర్టు, ఇంకా కోరుకుంటే రివ్యూ పిటిషన్, అంతేగా? సత్యం, మన భారతదేశంలో న్యాయస్థానాలు ఎంతో విశేష ప్రాముఖ్యత ఉన్నవి. ఇక్కడ న్యాయం ధర్మం రెండు కళ్ళుగా పనిచేస్తాయి. అందుకేనా సార్ వాటిని రెండు అలా కట్టిపడేశారు? సత్యం, సారీ సారీ యువర్ ఆనర్, నేను ఏ కోర్టుకు వెళ్ళదలుచుకోలేదు. అయితే చెప్పదలుచుకున్నది కూడా ఏదీ లేదన్నమాట. శిక్ష ఖరారు చేశాక, నేను ఒప్పుకున్నాక ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? ఒక న్యాయమూర్తిగా ప్రతి వ్యక్తికి న్యాయం కలగాలని కోరుకునే వ్యక్తిగా నేను ఎప్పుడూ ముద్దాయిలకి అవకాశం ఇస్తాను. సార్, అయితే రక్షణ కల్పించండి, రక్షణ కల్పించండి సార్. ఎవరికి? నేటి యువతకు. అదెప్పుడూ ఉంది. ఈ చట్టాలు న్యాయస్థానాలు అందుకేగా ఉన్నవి. సార్, సార్, మీరు తీర్పు ఇచ్చింది సాక్ష్యాలను బట్ట లేక నా వాంగ్మూలం బట్ట? సాక్ష్యాధారాలను అన్నీ తెలుసుకున్న తరువాత, నీకు నువ్వు స్వయంగా ఒప్పుకున్న తరువాత వేసిన శిక్ష ఇది. సార్ సార్ సార్, అయితే యువతకి రక్షణ ఉన్నదని ఏ సాక్ష్యాధారాలతో మీరు అంత నమ్మకంగా చెబుతున్నారు సార్? స్కూలు పక్కనే మత్తు పదార్థాలు, దేవాలయం
ప్రక్కనే సారాయి దుకాణాలు, నివాసాల మధ్య గోడల మీద నీలి చిత్రాలను మించి పోస్టర్సు, రోడ్డంతా పెద్ద పెద్ద అర్ధనగ్న చిత్రాలతో కటౌట్లు. ప్రతి అమ్మకానికో ప్రకటన, ప్రతి ప్రకటనలో మహిళ. ఇక ప్రసార సాధనాలు, వస్త్రధారణ ఎంత తక్కువగా ఉంటే అంత టీఆర్పీ అనే వాళ్ళ యొక్క విపరీత ధోరణి. ఈ ప్రసార సాధనాలలో చిన్నపిల్లలు ఆకర్షణకు లోబడే అసహ్యకరమైన మాటలు, పెద్దవాళ్ళన్న సంగతి మరచి పిచ్చి చేష్టలు, వీధిలో వ్యాపారాలు పోయి అంతర్జాలాలలో సొమ్ము చేసుకునే నేటి రోజుల్లో ఏ వస్తువు కొనాలని అక్కడకు వెళ్ళినా అసభ్యకరమైన ప్రకటనలు, యువతను తప్పుదారి పట్టించే చిత్రాలు. ఇక సినిమా వ్యాపారం, ఆదిమానవుడు సైతం అసహ్యించుకునే వస్త్రధారణ, బిచ్చగాడెవడో పిచ్చివాడెవడో తెలియని రీతిలో నేటి కాలం సెలబ్రిటీలు. ఈ వేలం వెర్రి చూసి యువత వీరే మన దేశానికి మహాపురుషులన్నట్లు ప్రవర్తన. సార్ చరిత్రలో నిజమైన మహాపురుషులను నేటి తరం ఈ పసికందులు ఏనాడో మరిచిపోయారు. ఈ విపరీత ఆకర్షణలకి లోనయ్యే ఈ యువతకి రక్షణ లేదు సార్. నా మాట నమ్మండి. ఇదేనా సార్ మీరు చెప్పే రక్షణ? ఇదేనా సార్ మనం నిర్మించుకున్న చట్టం, న్యాయం? ఇదేనా సార్? మర్మస్థానం కాదది మీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపది ఆక్రమణలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది మానవ ధర్మం? ఏమైపోతుంది ఈ భారతదేశం, మన భారతదేశం, మన భారతదేశం? సత్యం ఆవేదనకు అర్థం ఉందా లేదా? ఉంటే అది నేటి న్యాయస్థానాలకు అర్థం అవుతుందా? అర్థం అయితే ప్రజలని పాలించే నాయకులను, వ్యవస్థకి రక్షణ చర్యలు కల్పించే బాధ్యత శాసించగలరా? అటువంటి అనుసంధానం ఈ జీకే కోరుకునేది. మరి మీరో చెప్పండి. ఈ అనుసంధానానికి 3వ భాగం ముగింపు కావాలా? మీ నిర్ణయంతో నా కలం అనుసంధానం చేస్తూ మీ జీకే.